హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనము కొన్ని నిన్న దివ్య వాక్యాలు చదువుకున్నాము. ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాము. జ్ఞానానికి విజ్ఞానానికి దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నిజానికి జీవించడం చాలా సులభం. వేటినైతే మనం బయటికి పంపుతామో వాటిని తిరిగి పొందుతున్నాము. ఈ విశ్వం మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను మరియు మన యొక్క ప్రతి నమ్మకాన్ని కూడా పూర్తిగా సమర్థిస్తుంది. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలాగే సమర్థిస్తుంది. విశ్వశక్తి మన గురించి తీర్పులు ఇవ్వడం కానీ, అంటే జడ్జిమెంట్స్ చేయడం కానీ, అలాగే మనల్ని ఒప్పుకొనకపోవడం కానీ ఎప్పుడూ చేయదు. అంటే మనం చేసే ఆలోచనలు ఇది తప్పు, ఇది రైటు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఏది చెప్పదు. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో, ఏ ఆలోచనలు చేస్తున్నామో యథాతథంగా వాటిని అమలు పరుస్తుంది అనమాట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, సెలెక్టివ్ గా ఉండాలి. ఏది కావాలో దాన్ని మాత్రమే మనం ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ ఉండాలి. ఏదైతే జరిగిపోయిందో దుఃఖపూరితమైనట్లయితే, ఇన్ కేస్ ఏదైనా బాధాకరం కలిగినట్లయితే పదే పదే దాని గురించి తలుచుకోకుండా అది ఏ విధంగా జరిగి ఉంటే మనకు సంతోషాన్ని ఇచ్చేది, మనకు లాభదాయకంగా ఉండేది, అలా ఆలోచించవచ్చు. అంటే ఏంటి అంటే ఆలోచనలో చేసుకునే చిన్న మార్పు, మాటలు మాట్లాడడంలో చేసుకునే చిన్న మార్పు, అది మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఎలాగైతే ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అని మనం అంటాం కదా, అలాగే ఇది కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. రాధ మ్యూట్ పెట్టుకోమ్మా. సో అది మెయిన్ ప్రిన్సిపల్, మెయిన్ ఫార్ములా. మనకు కావలసిన అందమైన, సుఖకరమైన, సంతోషకరమైన భవిష్యత్తును మనం పొందాలి అంటే చేసుకోవాల్సింది మార్పు మన ఆలోచనలో, మనం మాట్లాడే విధానంలో. అలాగే మనం కొన్ని ఖచ్చితమైన నమ్మకాలు, అభిప్రాయాలు, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే జరుగుతుంది, ఇందులో నేను మార్పు చేయలేను అని ఏదైతే అనుకుంటామో అలా అనుకోకూడదు. ఎప్పుడైనా మార్పు జరుగుతుంది. ఎలాగా? మనం ఆలోచన మార్పు విధానం చేసుకోగానే, మనలో మార్పు రాగానే మన చుట్టూ కూడా ఆ మార్పు జరిగి తీరుతుంది అనమాట. అలాగే ఇంకొకటి అతి ముఖ్యమైన దివ్యమైన వాక్యం నిన్న ఎక్సర్సైజ్ లాగా ఏం తీసుకున్నాము అంటే, అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు, అన్ని పరిస్థితులు కూడా కంప్లీట్ గా నాకు అనుకూలంగా మారుతున్నాయి. అదొకటి మనం ఎక్సర్సైజ్ కింద అనుకున్నాము. ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాము. ఫస్ట్ చాప్టర్ లోనే ఉన్నాము. ఇలా అనడం మీలో తప్పుల్ని ఎత్తి చూపడం లాంటిది కాదు. అంటే ఆవిడ ఏమంటున్నారంటే, మనం ఇలా జడ్జి చేయకూడదు, మనకు మూర్ఖపు నమ్మకాలు ఉంటాయి, ఇలాగ జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు మనకు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు కదా లూయిస్ ఎల్హే గారు. ఆమె ఏమంటున్నారంటే, ఇలా నేను అనడము మీలో తప్పుల్ని ఎత్తి చూపించడం కాదు నేను చేసేది ఇక్కడ. ఈ క్షణంలో మనం అందరము కూడా మన శక్తి కొలది తగినట్లుగానే జీవిస్తున్నాము. మనము ఇంకా ఎక్కువ జ్ఞానము, అవగాహన, ఎరుక ఉండి ఉంటే మనం ఇంకా ఉన్నతంగా జీవించి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏదైతే జీవిస్తున్నామో దాన్ని ఏమీ తిట్టుకోకండి. ఇంతవరకు ఏదైతే జరిగిపోయిందో దాన్ని తిట్టుకోకండి. అది తప్పు, నేను తప్పు చేశాను, అలా ఏమీ అనుకోనవసరం లేదు. అప్పటి స్థితి ప్రకారం అప్పుడు చేశాము, వదిలేద్దాం దాన్ని. ఇప్పుడు స్థితి ఏంటి? మన ఎరుక పెరిగింది, అవగాహన పెరిగింది, జ్ఞానం పెరిగింది. ముఖ్యంగా మనకు ఫార్ములా తెలిసింది. సంతోషం ఏదైతే కావాలో దాన్ని ఎలా సాధించుకోవచ్చో దాని ఫార్ములా తెలిసింది మనకి. కాబట్టి ఇప్పుడు ఇంకా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాము, అది నేను చెప్పదలుచుకున్నాను అంటుంది. దయచేసి మీరు ఇప్పుడున్న స్థితికి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. నిజానికి ఈ పుస్తకం మీ దరికి చేరిందంటేనే, అంటే మీరు వినడం కానీ చదవడం కానీ చేస్తున్నారంటేనే మీ జీవితంలో నూతన శుభ పరిణామాలను ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే లెక్క. అంటే ఏదో ఒక క్షణంలో మీరు అనుకుని ఉంటారు, మన ధ్యానం క్లాసులలోనో, జ్ఞానం తీసుకునే క్లాసులలోనో, ఏదో వర్క్ షాప్ లో జాయిన్ అయినప్పుడు ఎక్కడో కానీ మీరు మనసులో నేను హ్యాపీగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నాను, ఉన్నతంగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నాను, ఆ ఆలోచన మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అండ్ యూనివర్స్ కి చేరవేయబడుతుంది. అది వెతుక్కుంటుంది అనమాట, మీకు ఏవి పరిస్థితులను తీసుకురావాలి, ఎక్కడెక్కడికి మిమ్మల్ని చేర్చాలి ఆ సంతోషం మీకు ఇవ్వడానికి.
అలా మీరు తీసుకున్న ఒకానొక ఆలోచన లేదా నిర్ణయమే ఇప్పుడు మీరు ఈ బుక్ వినడానికి మిమ్మల్ని సిద్ధం చేసింది. అదే చెప్తున్నారు ఆవిడ. మీరు ఆల్రెడీ ఈ బుక్ వింటున్నారు, చదువుతున్నారు, బుక్ మీ వద్దకు వచ్చిందంటేనే నూతన శుభ పరిణామాలను మీరు ఆహ్వానించడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఆ ఇన్విటేషన్ మీరు యాక్సెప్ట్ చేసేసారు ఆల్రెడీ. ఇంకొకటి, మగవారు ఎప్పుడు ఏడవరు. స్త్రీలు డబ్బుకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించలేరు. ఇటువంటి నమ్మకాలను నిజమనుకోవడం ఎంత అజ్ఞానమో కదా. ఆలోచించండి ఒకసారి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నిన్నటి పేజీలో లాస్ట్ చదువుకున్న వాక్యం, కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉంటాయి, ఇలాగే ఉంటుంది, ఇలాగే జీవించాలి అని మనందరికీ ఉంటాయి అని చెప్పారు కదా. దాని గురించిన వాక్యమే, దానికి సంబంధించిన వాక్యం ఏంటంటే, జనరల్ గా మగవారు జనరల్ గా ఏడవరు, స్త్రీలకు డబ్బు గురించి అంతగా తెలియదు, స్త్రీలు డ్రైవింగ్ చక్కగా చేయలేరు, మగవాళ్ళు కుకింగ్ అంత బాగా చేయలేరు, పిల్లల్ని సాకడం అంటే స్త్రీలే చేయగలరు, మగవాళ్ళు చేయలేరు. ఇలా మనకు చాలా ఉన్నాయి ఆడవారి గురించి, మగవారి గురించి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని బట్టి ఏంటి అంటే, అది మోర్ పర్సంటేజ్ అటువైపు ఉంది కాబట్టి సింపుల్ గా జనరలైజ్ చేస్తాము. కానీ వంటలో నలభీమ పాకం అని వింటూ ఉంటాము. అది ఎప్పటిదండి? నలభీములు అంటే భారతంలో నుంచి వచ్చారు వాళ్ళు, మహాభారతం. ఎన్ని వేల సంవత్సరాల క్రింది మాట అది. లేరా? పాకశాస్త్రంలో ప్రావీణ్యులు మగవాళ్ళలో లేరా? ఉన్నారు. అలాగే ఇప్పుడు డబ్బు సంపాదించడం కానీ, ఒక డ్రైవింగ్ చేయడం కానీ, లేదా అలాంటి పనులు మగవాళ్ళు జనరల్ గా బాగా చేస్తారు అనుకున్న పనులు ఈ రోజు ఎంతమంది లేడీస్ చేయట్లేదు? ఒంటరిగా లేడీస్ జీవిస్తున్నారు, పిల్లల్ని సాకుతున్నారు, ఎన్నో ఆర్థిక పరమైన విషయాలలో ప్రావీణ్యత సంపాదించారు. వారింట్లో వారు వాళ్ళ మగవాళ్ళ కన్నా కూడా బెటర్ గా చేయొచ్చు. ఇక్కడ కంపారిజన్ ఏమీ లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు ఒక ఇంట్లో మనం షెఫ్లను చూస్తూ ఉంటాము. వా షెఫ్ అని చెప్పేసి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. వారేవా అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, వా షెఫ్ అంటారు. సో ఆయన ఎవరు? ఒక మగ ఆయన, 5 స్టార్ షెఫ్. ఆయన 5 స్టార్ హోటల్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎవరు షెఫ్స్ ఉంటారు? మగవాళ్ళు. 5 స్టార్ హోటల్స్ అంటే మోర్ రిచ్ పీపుల్ వస్తారు వాళ్ళు అక్కడికి. వాళ్ళు మంచిగా ఫుడ్ ఉంటేనే కదా తింటారు, వాళ్ళు పెట్టిన డబ్బులకి. వంట చేసేవాళ్ళు మగవాళ్ళు. సో అక్కడేమర్థమవుతుంది మనకి? అలా జనరలైజ్డ్ ప్రిన్సిపల్స్ ఇది ఇంతే అనుకోవడానికి వీల్లేదు. ఏ రంగంలోనైనా ఎవరైనా ఎప్పుడైనా రాణించవచ్చు. ఎప్పుడైనా అన్న పదం ఎందుకు వాడానంటే, కొన్ని ఉంటాయి. చిన్నప్పుడైతే నేర్చుకుంటామండి, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, ఏం నేర్చుకుంటాను ఇప్పుడు, ఏం చదువుతాను ఇప్పుడు, నా పెళ్ళైపోయింది, డిగ్రీలో కంప్లీట్ చేశాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది తెలుగు లిటరేచర్ చేయాలని, ఇంకెక్కడ చేస్తాను, పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళతోనే సరిపోతుంది. నో, చెయ్యొచ్చు. మనం ఏదైతే ఆ ఆలోచన మనం చెయ్యలేము అని అనుకుంటున్నామో అదే పెద్ద అడ్డంకి. మిగతావేవి కూడా అంత పెద్ద అడ్డంకులు కావు. ఖచ్చితంగా చెప్పగలను అది. 60 ఏళ్లకి భరతనాట్యం కథాకళి నేర్చుకున్న లేడీస్ని చూశాను నేను. 60 ఏళ్ళండి. ఇప్పుడు నేనున్న సిటీలోనే, జాక్సన్ విల్లోనే ఎంతో మంది 40 ఏళ్ళు దాటిన వాళ్ళు డాన్స్ క్లాసెస్కి వెళ్తున్నారు. ఒక ఆవిడైతే తన ఆరంగేట్రం కూడా చేసింది. ఆరంగేట్రం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ సింపుల్ థింగ్. మా అమ్మాయి చేసింది 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్. చాలా ఫిజికల్ స్టామినా ఉండాలి. మీరు డాన్స్ చేయగలిగే క్యాపబిలిటీని పక్కన పెట్టండి, ఫిజికల్ గా భౌతికంగా శక్తి చాలా ఉండాలి. 3 గంటలు చేసింది మా అమ్మాయి. ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎంతో సాధన చేయాలి, భౌతికంగా ఎంతో ఎనర్జీ ఉండాలి. అది కాకుండా ఏదైతే స్టెప్స్ నేర్చుకున్నారో అవన్నీ గుర్తుండాలి, లయబద్ధంగా చేయగలగాలి. నా టీమ్మేట్, ఒకప్పుడు నేను జాబ్ చేసినప్పుడు నా ప్రాజెక్ట్ లో నా టీమ్మేట్ ఆవిడ, చేసిన ఆవిడ ఎప్పుడు జాయిన్ అయింది డాన్స్ కోర్స్ లో? జస్ట్ 5 years బ్యాక్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 35. తనకి 2 పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ మానేసి అందులో జాయిన్ అయ్యి నేర్చుకుని అత్యద్భుతంగా చేసింది. ఎక్కడుందండి ఏజ్ లిమిట్? మన బ్రెయిన్ లో ఉందా? నిజంగా మనకు అదేమైనా అడ్డంక?
ఖచ్చితంగా కాదు. చదువుకు అడ్డంకి కాదు. మీరేదైనా నేర్చుకోవాలంటే అడ్డంకి కాదు. ఏదైనా వ్యాపకం మొదలుపెట్టాలి అంటే అడ్డంకి కాదు. ఎంతమంది ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న వ్యాపకాలు మొదలుపెడుతున్నారు. ఇంటి నుండి మొదలుపెడుతున్నారు. ఏదో వాట్సాప్ గ్రూప్ అంటూ మొదలుపెడుతున్నారు. అక్కడ మొదలై పెద్ద పెద్ద వెంచర్స్. ఒక షాపు, 2 షాపులు, మల్టీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్‌లో షాప్స్‌లు కొన్ని కోట్లల్లో బిజినెస్‌లు చేస్తున్నారు. ఒక క్లోతింగ్ అనే కాదు. క్లోతింగు, జ్యువెల్లరీ, మామూలుగా ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, డెకరేటివ్ ఆర్టికల్స్ కానీ ఒక్కటేమిటండి రకరకాలుగా. అది కూడా ఇప్పుడు జాక్సన్‌విల్‌లో లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి చూస్తే ఎంతో మంది ఇటు ఇంట్లో పని చేసుకుంటూ, ఆఫీస్ పని చేసుకుంటూ, మళ్ళీ ఏదో కుకింగ్ స్కిల్స్ అంటే వాళ్ళకి కుకింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి. చిన్న చిన్న క్యాటరింగులు మొదలుపెట్టి, లేదా వాళ్ళకి టైలరింగ్ స్కిల్స్ ఉన్నాయి. టైలరింగ్ అలాంటివి నేను ఇప్పుడు చీర కొన్నాననుకోండి, నాకు ఇండియాలోనే కుట్టించుకోవడం. ఎన్ని రోజులైనా నాకు ఒకరు చీర పెట్టారు. దానికి బ్లౌజ్ కావాలి. నేను ఇండియాకొచ్చేదాకా అలాగే వెయిట్ చేస్తాను నేను. ఆ చీర అలాగే ఉంటుంది. నాకేదైనా రిపేర్ ఉంది. అలాగే ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా అంటే వాళ్ళ ఉపాధికి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్‌ని పెంచుకోవడానికి వాళ్ళకి ఆ స్కిల్లొచ్చు కాబట్టి బోలెడంత మంది చేస్తున్నారు ఇండ్లల్లో ఉండి. ఎన్నో, ఎన్నో రకాల సర్వీస్‌లు. ఇటు ఇవతల ఎవరికైతే ఆ అవసరం ఉందో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆర్థిక పరంగా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇలాగే ఉంటుంది. నేనింక చెయ్యలేను. నా వయసయిపోయింది. నేను ఆడదాన్ని. నేను మగవాడిని. ఏది లేదండి. పరిమితి అనేది లేదు. ఈ విశ్వానికి పరిమితి లేదు అనేది మనం ఎలాగైతే నమ్ముతామో, మన యొక్క శక్తికి కూడా పరిమితి ఖచ్చితంగా లేదు. మీ ఆలోచనలో లేకపోతే మీకు లేదన్నట్లే లెక్క. మీ ఆలోచనలో ఆ పరిమితి ఉందనుకోండి. యెస్. మనకు ఆ పరిమితి ఉంది. సో, అంత మీనింగ్ ఉందక్కడ. ఎప్పుడు ఏడవరు మగవారు, స్త్రీలకు డబ్బులకు సంబంధించిన విషయాలు నిర్వర్తించలేరు. ఇటువంటి నమ్మకాలను నిజమనుకోవడం చాలా అజ్ఞానము. ఒక్కసారిగా ఆలోచించండి అని చెబుతోంది. మనం చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు జీవితం పట్ల ఎట్లా స్పందించేవారో, ప్రవర్తించేవారో గమనించి మనం కూడా అలా స్పందించాలని, ప్రవర్తించాలని నేర్చుకున్నాము. యెస్, కొంతవరకు కరెక్టే అది. కొన్ని కొన్ని ఉంటాయి. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినయి, నేర్చుకోవాల్సినయి, పాటించాల్సినయి. ఇంకొన్ని ఉంటాయి. అవి పరిమితులుగా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళున్నప్పుడు. వాళ్ళ ఉన్న జ్ఞాన స్థితిలో ఆ పరిమితులను వాళ్ళు ఏర్పరుచుకున్నారు. మన జ్ఞాన స్థితిని పెంచుకున్నప్పుడు వాళ్ళనేమి కాంట్రడిక్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు ఇలాగే చేశారు. మనం ఏమి అలా కామెంట్స్ చేయాల్సిన పని లేదండి. అసలు చేయకూడదు. ఈరోజు మన జ్ఞానస్థితి ఎటువంటిదో, మనకున్న అవగాహన, మనకున్న టెక్నికాలిటీస్, మనకున్న సామాజిక పరంగా ఏవైతే అభివృద్ధికి తోడ్పడి ఉన్నాయో, అవన్నీ వినియోగించుకొని మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్దాము. అక్కడేమి పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు, వంటింట్లోనే ఉండాలి ఆడవాళ్ళని చెప్పారు, ఇక్కడే ఉంటాను అని గిరిగీసుకొని ఉండాల్సిన పని లేదు. అభివృద్ధి ఏర్పరచుకోవడానికి మనకు మార్గాలున్నాయి ఇప్పుడది. చెయ్యొచ్చు. ఒకప్పుడు ఇంట్లో వంటలు చేసే వాళ్ళలో కూడా కొంతమంది ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, పెళ్ళిళ్ళయినప్పుడు వంటలు చేసిన వాళ్ళు లేరా ఆడవాళ్ళు? ఒకప్పుడు 50 ఏండ్ల కింద, 60 ఏండ్ల కింద డెఫినెట్‌లీ ఉన్నారు. ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ అయి 30 ఇయర్స్. ఊర్లో జరిగింది ఆ మ్యారేజ్. వంటలు చేసిన వాళ్ళెవరు? మేము 4, 500 మందిని పిలిచాము. ఇంట్లో వాళ్ళు చేయలేరు కదా! మా అమ్మ వాళ్ళు చేయలేరు కదా! ఎవరో ఒకరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చి చేశారు. అంటే ఏంటి? వాళ్ళొక వ్యాపకంగా ఎంచుకున్నారు. అప్పుడు కూడా ఉన్నాయవి. కానీ తక్కువ శాతంలో. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. అది ఇన్‌స్పిరేషన్ తీసుకొని మనం కూడా చెయ్యొచ్చు. ఖాళీగా ఉన్నాము చేయొచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకపోవచ్చు. అప్పట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉంటేనే ఒకరు కాకుండా ఇంకొకరు కూడా ఆర్థిక రంగంలోకి వచ్చేవాళ్ళు. ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే మగవాళ్ళు సంపాదిస్తూ ఉంటే దాన్ని ఉన్నంతలో వాళ్ళు వెళ్ళదీసుకునేవాళ్ళు. ఇంకా మళ్ళీ ఆలోచించేవాళ్ళు కాదు పెద్దగా. ఇప్పుడేంటి అలా కాదు కదండీ! ఆర్థికపరమైన అవసరాలు చాలా పెరిగాయి. హస్బెండే కాదు వైఫు చేయాలి. పిల్లలు సర్టెన్ ఏజ్‌కొచ్చినట్లయితే వాళ్ళు కూడా చేసుకోవాలి. నేర్పించాలి అప్పటి నుండే నేర్పించాలి. ఇప్పుడిక్కడ ఒక అదృష్టం ఏంటంటే యూఎస్‌లో ఉండే వాళ్ళకి 10థ్ గ్రేడ్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ చేసుకోవచ్చు. లీగల్‌గానే చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి
ఆ ఉపాధి అనేది ఏంటి? దాని యొక్క అర్థం తెలియాలి అని చెప్పేసి అలాంటివుంటాయన్నమాట. అంటే సంవత్సరానికి ఇన్ని వారాలు వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ చదువుకి ఇబ్బంది కాకుండా. మా అమ్మాయి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తుంది. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 1 వీక్ చేసింది. 11థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 11థ్ అయిపోయాక 1 వీక్ చేసింది. 12థ్ అయిపోయాక 6 వీక్స్ చేసింది. మొన్న కాలేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 10 వీక్స్ చేసింది. ఎంత కాన్ఫిడెన్సో పెరిగింది ఆమె మీద ఆమెకి. ఇప్పుడేమంటదంటే, నేను కాలేజ్ అయిపోగానే నేనేదైతే కంపెనీలో 3 ఇయర్స్ నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తున్నానో, అక్కడ నాకు జాబ్ రెడీ అమ్మా. దాని గురించి నేను వర్రీ అవ్వక్కర్లేదు. కాలేజే అయిపోలేదు. నాకు జాబ్ సిద్ధంగా ఉంది అని ఆమెకు నమ్మకం కలుగుతోంది. మాకు నమ్మకం ఉందది. చూడండి. లైఫ్ సెటిల్ ఆల్రెడీ అయ్యింది అన్నది ఎంత ఇన్‌స్పిరేషన్ ఇస్తది. ఇప్పుడామె వేరే వేరే రంగాల్లో కూడా తను అంటే తనకిష్టమున్న రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా తన ప్రావీణ్యం సంపాదించడానికి తనకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ అనేదొచ్చేసింది. నాకీ జాబ్ ఉంది. అదెలా వచ్చింది కాన్ఫిడెన్స్? సమ్మర్‌లో కూడా తన టైమ్ యుటిలైజ్ చేసుకుంటుంది. ఎంచక్కా ఇప్పుడు కాలేజ్‌లో ఆ కోర్సెస్ తీసుకుంటూ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చక్కగా తనకు నచ్చినట్టుగా డాన్సులు చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రీల్స్ పోస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మేము అనడానికి ఏమీ ఉండదు. తను చూసుకుంటుంది కాబట్టి నువ్వది చెయ్యకు, ఓన్లీ చదివే చదువు, అదొకటి ఇంపార్టెంటు అని చెప్పడానికి మాకు కూడా ఏమి అవకాశం లేదు. అవసరమూ లేదు. అవకాశం కాదు, అసలు అవసరం కూడా లేదు. తన ప్యాషన్ అది. టైమ్‌ని యుటిలైజ్ చేసుకోవడం. మనం పిల్లలకు నేర్పించాలి. మన బాధ్యత కూడా. పెద్దవాళ్ళ నుంచి ఏవైతే తీసుకోవాలో చాలా మంచి పద్ధతులున్నాయి. మనం మన పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినయి. ముఖ్యంగా నాకనిపించేది ఎల్లప్పుడూ ఏంటి అంటే, మనము తొందరగా లేచేవాళ్ళం, తొందరగా పడుకునేవాళ్ళం మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడది లేదు. అంతా నైట్ బర్డ్సే. చదువుకున్న పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే వరకు బిఫోర్ 12 పడుకోవడం ఏదో పాపం చేసిన ఫీలింగ్‌లో ఉంటారు ఆ పిల్లలు. మా అబ్బాయి ఇప్పుడు వాడు 10థ్ క్లాసు. వాడినెప్పుడైనా రేపు మార్నింగ్ త్వరగా లేవాలిరా 10 వరకు పడుకోరా అని చెప్పి 10 వరకు పడుకోరా అంటే కిల్ల నవ్వుతాడనమాట. అమ్మా జోక్ చేస్తున్నావా అంటాడు. జోక్ కాదురా బాబు రేపు మార్నింగ్ 6:00కి వెళ్ళాలి మనము త్వరగా పడుకో. లేదమ్మా నా ఫ్రెండ్స్ నవ్వుతారు ముందర పడుకుంటే అంటాడు. ఇదెక్కడ గోలరా బాబు 8 గంటలకు పడుకోమంటే నేను రెడీగా ఉంటాను అని నేను చెప్తూ ఉంటాను. సో, అది నాకనిపిస్తూ ఉంటది. మార్నింగ్ త్వరగా మాది నైట్ త్వరగా పడుకొని, మార్నింగ్ ఎర్లీగా లేచి, వాళ్ళకేది ఇష్టముందో అది. వాళ్ళకి చదువుకోవడం ఇష్టముందా, ఏదైనా గేమ్స్ ఆడుకుంటారంటే బయట. వాడికి జిమ్ అంటే చాలా ఇష్టము. టెన్నిస్ ఆడతాడు. అలాంటివి ఆడుకుంటాడు. ఏదైనా సరే ఆ మార్నింగ్ టైమ్‌లో మెడిటేషన్ చేసుకుంటాడా, ఇంకొకటా చేసుకుంటే బావుండును కదా! త్వరగా డే మొదలయ్యి అని అనిపిస్తూ ఉంటది. అవి మనం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినయి. వాళ్ళు కన్సిస్టెంట్‌గా పాటించారు. వాళ్ళ లైఫ్ మొత్తం పాటించారు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్. డే లాంగ్ తినడం జరగలేదండి అప్పట్లో. మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్‌నూన్ తిన్నారు, నైట్ తిన్నారు. ఎవరికైనా టీ అలవాట్లున్నట్లయితే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్. ఉన్నవాళ్ళు. పిల్లలకి అలవాటు ఉండేది కాదు. పెద్దవాళ్ళకుండేది. ఉన్నవాళ్ళు. వాళ్ళు చేసే పనులకు వాళ్ళు కంపల్సరీ కూడా. ఇప్పుడలా కాదు కదా! అసలా కిచెన్‌లో ఆ స్టవ్ ఆరనే ఆరదు. పొద్దుటి నుంచి మొదలు పెట్టామంటే నైట్ 12 వరకు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటారు. అప్పట్లో అందరూ ఒకేసారి, ఒకే దగ్గర ఏ సెల్ ఫోన్స్, ఏ గ్యాడ్జెట్స్ లేవు. ఎంత చక్కగా మాట్లాడుకుంటూ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం జరుగుతుంది? బిజినెస్‌లు చేసేవాళ్ళు వాళ్ళ షాప్స్‌లలో కానీ, ఇంకొక దగ్గర కానీ ఏం జరుగుతుంది? జాబులు చేసేవాళ్ళు వాళ్ళ స్కూల్స్, ఆఫీస్‌లు ఎలా ఉన్నాయి? ఇంట్లో ఆ లేడీ ఆమె వడ్డించడం కానీ, చాలా మంచి పద్ధతులండి అవి. అవి ఈ రోజు లేవు. అవి నేర్చుకోమని చెప్తాను. ఇవన్నీ నా మైండ్‌లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అలా ఉంటే బావుంటుంది. అలాంటివి మళ్ళీ వస్తే బావుంటుంది. ఖచ్చితంగా పెడితే బావుంటుంది అని. ఎంతో హార్మనీ ఉంటుంది. అక్కడ మొదలైన హార్మనీ, ఫ్యామిలీ నుంచి మొదలైన హార్మనీ మెల్లమెల్లగా సమాజానికి చేరుతుంది. సమాజం నుంచి దేశానికి చేరుతుంది. ఆ దేశం నుంచి ఈ ప్రపంచానికి, విశ్వానికి చేరుతుంది ఆ హార్మనీ. ఆ స్నేహభావం, ఆ ప్రేమ భావం. అవన్నీ కూడా మనం మన పెద్దవారి నుంచి, మన పూర్వీకులని చూసి, గమనించి, నేర్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు కన్సిస్టెంట్‌గా. అలాగే మన గురించి, మన జీవితం గురించి
ఏమి ఆలోచించాలో నేర్చుకున్నాము. భయాలు, బాధలు, కోపాలు, అపరాధ భావనలున్న వారి మధ్య మీరు జీవించి ఉంటే తప్పకుండా చాలా అజ్ఞానాన్ని మీరు మీ గురించి, మీ ప్రపంచం గురించి మీ మనసుల్లో పేర్చుకొని ఉంటారు. అంటే చుట్టూ ఉన్న కంపెనీ ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నారు. ఎటువంటి వారి మధ్యలో ఉంటే అటువంటి వాటిని పెంపొందించుకుంటూ ఉంటాము జనరల్‌గా. ఎప్పుడు నార్మల్ సాధారణ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలండి? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాగే భయాలు, ఆందోళనలు, కోపము ఇలాగే ఉన్నారు కదా! మరి నాకు అలాగే అవుతుంది. నా పిల్లల్ని నేను ఎలా పెంచాలండి అలాంటి వాతావరణంలో? దట్ ఈస్ ప్రాక్టికల్ ఇష్యూ. ఐ యాక్సెప్ట్ దట్. ఈజీగా సింపుల్‌గా మిగతా వాళ్ళకున్నంత ఈజీగా వాళ్ళకి లైఫ్ ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు జ్ఞానం పెంచుకొని ఫ్రీక్వెన్సీ పెంచినట్లయితే నిన్న చెప్పుకున్నాం కదా! ఆ చుట్టూ పరిస్థితులు మారడానికి అవకాశం ఉంటుంది. అది మనం చెయ్యాల్సిందే. వదిలెయ్యకుండా ఇది ఇంతే. నేను ఈ ఇంట్లో ఉన్నంత కాలం ఇంతే. మా హస్బెండ్ ఇలా ఉన్నంత కాలం నాకు ఈ లైఫ్ ఇంతే. నో. అలాంటివి పెట్టుకోవద్దు. మిగతా వాళ్ళకి సిల్వర్ స్పూన్ ఫీడింగ్ లాగా ఉండి ఉండవచ్చు కాక. కానీ వాళ్ళకి ఆత్మపరంగా ఎదిగే జ్ఞానం చాలా తక్కువగా ఉంటుంది. అలా సిల్వర్ స్పూన్ పెద్దగా కష్టం లేదక్కడ. సో, జ్ఞానం చిన్న చిన్న స్టెప్స్ లాగా ఉంటుంది. మీ దగ్గర ఏమవుతుంది? మీది రోలర్ కోస్టర్ లైఫ్. అంటే నిరంతరం ప్రతిరోజు ఛాలెంజెస్. ఒక గంట సేపు ధ్యానం చేయాలి అంటే కూడా శ్రమ పడాలి మీరు. ఆ ఛాలెంజ్‌ని తీసుకోవాలి. అంటే ఏంటి అంటే ఆత్మపరంగా ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటది. మీ ద్వారా ఇంట్లో వాళ్ళందరి వైబ్రేషన్ మారుతుంది. అంటే ఇంకా చాలా ఎక్కువ. దట్స్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్. మీకు తెలియకుండానే మీ ద్వారా ఆ సేవ చేయబడుతుంది మీ ఇంటి వారందరికీ. మీరు పెంచుతున్నారది. చూడండి. ఆ కష్టం అనేది మీరెలా మార్చుకోగలుగుతున్నారు? ఆత్మపరంగా ఎంత జ్ఞానం పొందుతున్నారు? చాలా అంటే చాలా ఎదుగుదల ఉంటుంది. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చంటే మనము ఒకరింట్లో అన్ని వసతులున్నాయి. ఒక పిల్లోడు చదువుకోవడానికి అన్ని వసతులున్నాయి. ఇంట్లో దేదీప్యమానంగా లైట్స్, ఎవ్రీథింగు, టైంకి ఫుడ్ వాడికి ఎవ్రీథింగ్ ఉన్నాయి వాడికి. బుక్స్, ఆ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక ఇంట్లో చూసుకుందాం. యాక్చువల్‌గా వాడికి చదవడానికి ఇంట్లో కరెక్ట్‌గా లైట్ కూడా లేదు. ఓకే. లైట్ కూడా లేదు. తిండి అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. ఆ విషయాల్లోకి వెళ్ళకుండా ఓన్లీ కరెంట్ విషయం తీసుకుందాం. వాడేం చేస్తాడండి? లైట్ ఉన్న టైంలో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు లైట్ ఉంటుంది? ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మొదలుపెడితే కైండ్ ఆఫ్ అక్కడి నుంచి ఉదయించడం అంటే ఆ వెలుతురు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే నైట్ డార్క్ అయ్యే లోపల వాడు చదువుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? డే అంతా ఎలా షెడ్యూల్ చేసుకుంటాడు? మార్నింగ్ సూర్యుడు ఉదయించినప్పుడు మొదలు పెడతాడు. టకా టకా స్నానం అంటే డార్క్‌లో చేయగలిగే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాడు. సో దట్ వెలుతురు రాగానే చదువుకోవడానికి అవకాశం ఉంటుందని. మళ్ళీ ఏం చేస్తాడు ఈవినింగ్ కూడా? లైట్ వెళ్ళిపోయే ముందర డార్క్ వచ్చే లోపలనే చేసుకుంటాడు. డార్క్‌నెస్ రాగానే వాడికి చేయాల్సిన పనేముంటుంది? పడుకుంటాడు. ఇక్కడేమవుతుంది చూడండి, గమనించండి. సూర్యోదయానికి లేస్తున్నాడు. సూర్యాస్తమయమై డార్క్ అయ్యేటప్పటికి పడుకుంటున్నాడు. ఒక మంచి హెల్తీ హాబిట్ వాడిలోకొచ్చి చేరిందా? వాడి జీవితంలోకి? తప్పనిసరి అయింది వాడికక్కడ. ఇంకో మార్గం లేదు చదువుకోవాలంటే. అన్ని వసతులు ఉన్నవాడికి అర్ధరాత్రి నైట్ 12 దాకా కూడా చదువుకోవచ్చు. పొద్దున స్కూల్ 9కి ఉంది అంటే 8:30కి లేచి ఎంచక్కా షవర్ కింద స్నానం చేసి వాళ్ళ అమ్మ టేబుల్ మీద ఫుడ్ పెడుతుంది. టకటకా తినేసి 5 మినిట్స్‌లో వాళ్ళ నాన్న కార్‌లో డ్రాప్ చేసేస్తారు. అయిపోతుంది. వాడికి నడక అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఏ హాబిట్ వచ్చింది ఇక్కడ? 8:30కి లేస్తున్నాడు. నైట్ వరకు పడుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లల్లో ఏది సరి అయిన హాబిట్? ఒక జీవితానికి అన్వయించుకోవాలంటే కన్సిస్టెంట్‌గా జస్ట్ 2 మినిట్స్ ముందరనే మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఈ పేదరికంలో ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కన్సిస్టెంట్‌గా అదే చేసి తీరాల్సిందే వాడు. దానివల్ల ఒక గొప్ప హాబిట్ అతనికొచ్చింది. సూర్యోదయంలో లేవడం అంటేనే ఆ శక్తి మొత్తం తీసుకుంటామండి. ఆ బ్రహ్మ ముహూర్తం గురించి చెప్పడానికి మాటలు లేవు. అంత మంచి టైం అన్నమాట అది. మీరు ఏం చేయకపోయినా సరే, లేచి కూర్చున్నా సరే, ఆ టైంలో మీరు ఆ ఎనర్జీని కానీ రిసీవ్ చేసుకున్నట్లయితే చాలా చాలా బావుంటుంది. అందరికీ తెలుసు, మీ అందరికీ సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆ చనిపోయిన ఎన్టీఆర్ ఉన్నారు కదా! మన మూవీ యాక్టర్ ఎన్టీఆర్.
ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచేవాళ్ళు. ఎందుకండి ఆయనకి? కొన్ని వందల కోట్లున్నాయి. సీఎం పదవి ఉంది. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు. అవన్నీ ఉన్నాయి. ఏం పొద్దున 7 గంటలకో, 8 గంటలకో లేస్తే సరిపోదా? లేచాడా? స్నానం కూడా చేయక్కర్లేదు. తిన్నాడా? షూటింగ్‌కెళ్ళిపోతే ఎవరడుగుతారు వాళ్ళని? అసలు వందల కోట్లున్నాయి. అసలు 12 దాకా పడుకుంటే ఏంటండి నష్టం? డబ్బు లేదా? ఉంది కదా! పదవి లేదా? ఉంది కదా! ఏంటి నష్టం? ఎందుకు లేవాలట? హీ నోస్ థట్. ఆయనకున్న చాలా మంచి హ్యాబిట్స్‌లో అది ఒకటి. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం. ఆయన గురించి ఎవరు చెప్పినా అదే చెప్తారు. మీరు ఏ గొప్ప వారిని తీసుకున్నా, గొప్పవారు అంటే కేవలం డబ్బు సంపాదనలో ఉంటేనే గొప్పవాళ్ళని కాదండి. వాళ్ళు ఏ రంగంలో అభివృద్ధి చెందినా సరే, మీరు వాళ్ళ జీవిత చరిత్రలను చదివినట్లయితే మీరు, వాళ్ళందరూ కూడా చాలా మంది సూర్యోదయాన్ని మిస్ కానివారే ఉంటారు. ఎవ్రీ సింగిల్ డే సూర్యోదయాన్ని చూడగలిగిన స్థితిలో ఉండేవాళ్ళు. అంటే అప్పటికే లేచి ఉంటారు. ఇది సినిమా యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎన్నో కొన్ని కొన్ని అంటే కొన్ని డికేడ్స్ నుంచి ఆయన సూర్యోదయాన్ని మిస్ అవ్వలేదట. వందల కోట్లు ఉన్నాయి ఆయనకి. హీజ్ ఎ సినిమా యాక్టర్. అంటే చుట్టూ ఎన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, డాన్సులు చాలా చాలా ఉంటాయి. ఏ పార్టీకి వెళ్ళడంట. నైట్ అదే టైంకి పడుకుంటాడు. పొద్దున అదే టైంకి లేస్తాడు. అంటే ఒక బురదలో ఉన్నా కూడా కమలం ఎలా వికసిస్తుందో, నేను అక్కడ సినిమా ఫీల్డ్ ని బురద అని చెప్పడం కాదు. కానీ చాలా రకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఈజీగా మనము దిగజారిపోవడానికి. చాలా ఉంటాయి అక్కడ. రమ్మని పిలుస్తూ ఉంటాయి. అలా ఉండకుండా నిలదొక్కుంటూ కొన్ని డికేడ్స్ నుంచి ఉన్నాడు అంటే అతని యొక్క ఆత్మ యొక్క జ్ఞానము, అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఏది నేను సరిగా చేయను, తప్పంతా నాదే, నాకే గనక కోపం వస్తేనా నేను మనిషిని కాను. ఇలాంటి భావాలు, ఇలాంటి మాటలు చాలా నిరాశపూరితమైన జీవితాన్ని సృష్టిస్తాయి. ఇలా మనలో ఎవరమైనా అనుకుంటూ ఉంటే గనక వెంటనే మానేద్దాం. మానాలి అన్న నిర్ణయాన్ని తీసుకుందాం. వెంటనే మానేద్దామంటే నిర్ణయాన్ని తీసుకుందాం. ఏ రోజో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ బుక్ చదువుతుంటే వినడం కానీ, చదవడం కానీ, ఇది మనకి ఈ రోజు దొరికింది కదా! ఆ బుక్‌లో రాశారు కదా! లూయిస్ ఎల్హే గారు. మీ బుక్ మీ దరికి చేరిందంటేనే మీరు ఇది ఈ నూతన శుభ పరిణామాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా. సో, ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాము. ఏదైతే నేను ఏది సరిగా చేయను, తప్పంతా నాదే, నాకే కనుక కోపం వస్తే నేను మనిషిని కాను. ఇలాంటి మాటలు ఏవైతే మనము ఇన్ కేస్ మాట్లాడే అలవాటు ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసేసుకుందాం. అలా మాట్లాడను. నేనన్నీ సరిగా చేస్తాను. ఏదైనా విషయంలో తప్పు జరిగితే నన్ను నేను సరిదిద్దుకోగలను. ఆ తప్పు మళ్ళీ జరగకుండా నేను చేసుకోగలను. ఆ జ్ఞానం నా దగ్గర ఉన్నది. నా దగ్గరికి పంపబడుతుంది ఆ జ్ఞానం యూనివర్స్ ద్వారా. అలాగే నాకు కోపం వస్తే నాకు తెలుస్తుంది. దాన్ని నేను నియంత్రణలో ఉంచుకోగలను. సరి అయిన వాతావరణంలో సరి అయిన విధంగా ఆ కోపాన్ని నేను ప్రదర్శించగలను. ఉండాలి. ఒక 10% కోపం ఉండాలి. ఆ కోపం ఉండడం అంటే ఏంటంటే, ఇది కూడా ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ లోనే చెప్తారు. అరిషడ్ వర్గాలు అనే ఒక బుక్ ఉంటుందన్నమాట. అందులో చెప్తారు. ఏమనంటే ఒక 10% కోపం సరి అయినదే. ఇప్పుడు గురువులు ఉన్నారు. మన పత్రిజీ గారు ఉన్నారు. ఆయనకు కూడా కోపం వస్తుంది. కానీ కోపంతో పాటు ట్రావెల్ చేయరు. ఇప్పుడు ఒకరికి ఒక పని చెప్పారు. వాళ్ళు చెయ్యలేదు. కానీ అక్కడ వాళ్ళ ఎదుగుదల అవసరము గురువు గారికి. చెప్పాలి అవసరమైన విధంగా. నువ్విలా చెయ్యాలిరా, ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా చేసుకుని తీసుకురా. నో. అలా గట్టిగా చెప్పి అది మనకు కోపం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఎమోషన్ కి పేరు పెట్టాలి కాబట్టి అతను చెబుతున్న వాడుతున్న పదాలు కానీ, యూజ్ చేస్తున్న టోన్ కానీ కోపము అని మనం అనుకుంటాము. కానీ నెక్స్ట్ వాళ్ళు ఇంకొక కార్యక్రమానికి వెళ్తారు. ఆ కోపాన్ని అక్కడ కంటిన్యూ చేస్తారా? అదే టోన్ తో మాట్లాడతారా? లేదే. ఆ సిచ్యువేషన్ అక్కడికే వెళ్ళిపోయింది. అప్పుడు దాన్ని కోపం అనరు. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి మనము వాడే ఎమోషన్, మనం వాడాల్సిన పదాలు ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామో మన మనస్సులో కానీ, చుట్టూ ఉన్న మనుషుల మీద కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామో అప్పుడు అది కోపం అవుతుంది. సరికాని కోపం అవుతుంది.
అర్థమవుతుంది అనుకుంటాను డిఫరెన్స్ మీకు. సో మనకు కోపం, నాకే కనుక కోపం వస్తే నేను మనిషిని కాను అనుకోవడం కన్నా, నాకు కోపము సరి అయిన పరిస్థితుల్లో సరి అయిన విధంగా వస్తుంది, అది సరి అయిన విధానాన్ని నాకు చూపిస్తుంది, అలా అనుకోవచ్చు మనం. మనము పెరిగి పెద్దయ్యాక ఆ చిన్ననాటి భావనా పరిస్థితులని తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. అంటే చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇవే పదాలను వింటూ ఉన్నారు అనుకోండి, అవే మనసులో పెట్టుకున్నారు, అవే అంతే, మనం కూడా అంతే అన్న భావనతో ఉన్నారనుకోండి, పెద్దయ్యాక అలాంటి పరిస్థితుల్ని సృష్టించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరి నా చిన్నతనం జరిగిపోయింది కదండి, నేనేం చేయాలి? మరి ఇలాంటివే విన్నాను కదా నేను. ఏమీ ప్రాబ్లం లేదు. జ్ఞానానికి విజ్ఞానానికి ఆల్వేస్ దారులు తెరిచి ఉంటాయి అని చదువుకున్నాం కదా. ఈ క్షణమే నిర్ణయం తీసుకుంటున్నాము. ఆ జరిగిపోయిన వాటన్నింటినీ డైరెక్ట్ గా నల్లిఫై చేయలేమేమో, కానీ ఫ్యూచర్ లో జరగకుండా మనం చేసుకోగలం. అంటే అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ స్థితి నుంచి మార్చుకోగలం. కాబట్టి ఒక్కసారి మీ సంతోషంలోకి వచ్చారు అంటే పదే పదే మీ మనసు బాధా సంఘటనలు గుర్తు చేయదండి, బాగా గమనించుకోండి. అప్పుడు ఇంకా మీరు పాస్ట్ లోకి వెళ్ళరు, మళ్ళీ ఆలోచించరు అంటే దానికి ఆ సంఘటనకి మీరు శక్తిని ఇవ్వడం లేదు అంటే ఏంటి, ఫ్యూచర్ లో మళ్ళీ అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉండదు, లేదా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ జరిగినా మీ దగ్గర సరిపోను శక్తి ఉంటుంది దాన్ని ఎదుర్కోవడానికి. మీరు సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో కూడా అలాంటి ఆలోచన చెయ్యకపోతే ఖచ్చితంగా జరగదండి భవిష్యత్తులో. అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే తెలిసి తెలియక మనము అవగాహన లేక, అవేర్నెస్ లేక, అప్రమత్తతో లేక, అంటే అలర్ట్ గా లేక మనం ఒక ఆలోచన చేస్తూ ఉంటాము. మనకు తెలియదు ఆలోచన చేసినట్టు కూడా. అలా చేసున్నాం అనుకోండి, అప్పుడు ఏదో చిన్నది జరగడానికి అవకాశం ఉంటుంది. చిన్నది ఎందుకు అంటున్నానంటే, తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో జరిగిపోయింది, మీరేమీ పెద్దగా శక్తిని ఇవ్వలేదు దానికి. తెలిసి జరిగితే ఏమవుతుంది, ఆలోచన మీకు తెలుస్తుంది, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు, దాని గురించి ఇమాజినేషన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కాబట్టి శక్తి అందించబడుతుంది మీ ద్వారా. అప్పుడు అది మనకు తెలిసే లెవెల్లోనే ఆ సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఏదో తెలియకుండా ఒక ఆలోచన జరిగిపోయింది, దానికి తగ్గట్టుగానే ఒక చిన్న సంఘటన మీ ముందుకు రావచ్చు, కానీ చిన్న సంఘటన అలవోకగా ఎదుర్కోగలరు మీరు. అదన్నమాట. ఇక్కడ మంచి చెడుల, మరి తప్పు ఒప్పుల ప్రసక్తి లేనే లేదు. మన అంతరంగంలో ఒక కుటుంబం అంటే అదే మనకు తెలిసినది. మీతో మీ తల్లి ఎలా ప్రవర్తించేది, లేదా మీ తండ్రి మీతో ఎలా ప్రవర్తించేవాడు, లేదా వారిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం ఎలా ఉండేవారు, ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంబంధాల్ని మనము తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మీ ప్రేయసి గాని, లేదా మీ బాస్ గాని మీ తల్లిలాగో లేదా మీ తండ్రిలాగో ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకునేవారు, అలాగే మనల్ని మనం చూసుకుంటూ ఉంటాము. మనల్ని మనం అదే విధంగానో నిందించుకోవడము, లేదా శిక్షించుకోవడము చేస్తాము. మీరు జాగ్రత్తగా వినగలిగితే అవే మాటల్ని ఇప్పుడు కూడా మీ మనసుల్లో వినగలుగుతారు. అలాగే బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి ప్రోత్సహించి ఉంటే మనం కూడా మనల్ని అలాగే ప్రేమించుకుంటూ ఉంటాము, ప్రోత్సహించుకుంటూ ఉంటాము. ఒకవేళ ఒక్కటైనా నువ్వు సక్రమంగా చేశావా ఎప్పుడైనా? తప్పంతా నీదే. ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారో ఒకసారి గమనించండి. అలాగే నువ్వు చాలా బాగా చేశావు, నువ్వంటే నాకిష్టం, ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటున్నారో గమనించండి. సో ఏమంటున్నారు? అవేర్‌నెస్, గమనించండి. ఒక్కసారి ఆ గమనిక ఎప్పుడు జరుగుతుంది? మనలోనికి మనం వెళ్ళినప్పుడు. మనం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న మనుషుల్ని, ప్రతి ఒక్కదాన్ని విపరీతంగా గమనిస్తాం, విపరీతంగా అనాలిసిస్ చేస్తాం, విపరీతంగా జడ్జిమెంట్, కమెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరము చేస్తూ ఉంటాం. అది ఎంత నిరర్ధకమైన పని అంటే, ఇంకా అది అది మనకు అది అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. దాన్ని సింపుల్‌గా
లోపలికి ప్రయాణించండి. మీ లోపల ఏముందో గమనించుకోండి. ఏం జరుగుతుందో అనాలిసిస్ చేయండి. చాలా బాగా జరిగింది. ఇమ్మీడియేట్‌గా కాంప్లిమెంట్స్ ఇయ్యండి. థాంక్స్ చెప్పుకోండి. ఏదైనా తప్పు జరిగింది. అనాలిసిస్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలి? ఏ ఫార్ములా వాడాలి? ఏ జ్ఞానం నాకు తెలుసు? ఏ జ్ఞానం నా సబ్‌కాన్షియస్ బ్రెయిన్ నాకు అందిస్తుంది? ఎక్కడ ఏది విన్నాను? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా అనాలిసిస్ చేసుకోండి. ఎంత బావుంటుంది. సింపుల్. ఏదైతే చేస్తున్నామో కళ్ళతో కళ్ళు ఓపెన్ చేసి చూడడం కన్నా అలాగని 24 గంటలు కళ్ళు మూసుకోమని కాదు దాని మీనింగ్ అక్కడ. ఎనాలిసిస్ ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఎక్కడైతే అబ్జర్వ్ చేయాలో అది గమనించండి. ఎదుటి వారిలో ఎన్ని తప్పులున్నాయి? వాళ్ళు ఏమేం చేస్తున్నారు? ఎలా ఎదుగుతున్నారు? ఎలా దిగజారుతున్నారు? ఇదంతా మన డ్యూటీ కాదండి. అంటిల్ అన్‌లెస్ అక్కడ మీ సహాయం ఏదైనా ఉంటే తప్పిస్తే. ఈ విధంగా ప్రయోజనం చెప్పండి. అసలు ప్రయోజనం లేదు. మీరు వాళ్ళకు సహాయపడితే తప్పిస్తే, వాళ్ళని గమనించడం ద్వారా, అనాలిసిస్ చేయడం ద్వారా ఈ టీవీ9, టీవీ5 వేదికల మీద వాళ్ళు సొల్లు కబుర్లు చెబుతారే, అంతా నిరర్థకం. అసలు ఏ విధమైన ప్రయోజనం ఉంటుందా అండి? వాళ్ళు మనల్ని అలా ట్యూన్ చేసేసారు. అది వినకపోతే మనకు సమాజం గురించి పట్టించుకుంటలేము. సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకుంటలేము. మనకెవరి గురించి అక్కర్లేదు. మనం స్వార్థపరమైన మనుషులము అని మనకు కలిగేలాగా అలాగ తీసుకొచ్చారు. బికాస్ థాట్స్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎవరు చూడలేదనుకోండి, ఏం టీఆర్‌పీ రేటింగ్స్ ఒస్తాయి? వాళ్ళ ఛానెల్స్‌లో ఎలా నడుస్తాయి వాళ్ళకి? పోనీ 24 గంటలు నడిపించాలి. ఏం ప్రోగ్రామ్స్ దొరుకుతాయి? మరన్ని సొల్లు, మంచివి, చెడ్డవి అన్నీ కలగలపాల్సిందే కదా! ఒక పద్ధతి ప్రకారము మార్నింగ్ 9-5 అనో, ఒకప్పుడు దూరదర్శన్ ఉంది చూడండి. ఎన్ని సొల్లు ప్రోగ్రామ్స్ వచ్చాయండి అందులో. ఇలాంటివి, ఇలాంటి చర్చా కార్యక్రమాలు ఎన్ని వచ్చేవి. వచ్చినా కూడా ఎంతో పద్ధతిగా ఉండేవవి. వార్తలు చెప్పేవాళ్ళు పొద్దున, సాయంత్రము, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో 2 టైమ్సో, 3 టైమ్సో. అందరూ ఆ వార్తలు 10 నిమిషాలు, పావుగంట కొరకు వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సరియైన వార్తలుండేవి. అక్కడి నుంచి మన జ్ఞానము వచ్చేది. ఏ జ్ఞానము? సామాజికపరమైన జ్ఞానము. ఇప్పుడు చూడండి, పేపర్ చదివితే అసలు ఆ పేపర్‌లో ఇచ్చింది రైట్ అని మీరు బిలీవ్ చేయగలరా? ఈ పేపరోడు ఇలా ఇస్తాడు. ఆ పేపరోడు అలా ఇస్తాడు. ఈ టీవీ ఛానల్ ఇది చెప్తుంది. ఆ టీవీ ఛానల్ అదా చెప్తుంది. ఒకే విషయం 2 రకాలుగా ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. కానీ అడిక్షన్. అడిక్ట్ చేసేసారు. పిల్లలిప్పుడు ఏదైతే సెల్ ఫోన్ గేమ్స్‌కి, ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ కానీ, ఇంకొకటి కానీ ఎలా అడిక్ట్ అయ్యారో అని మనం అనుకుంటున్నామో, అలాగే న్యూస్ ఛానెల్స్‌కి, డిఫరెంట్ న్యూస్ పేపర్స్‌కి మనం అడిక్ట్ అయ్యాము. అందులో సెలెక్టివ్‌గా మీరు చూజ్ చేసుకొని చదవగలరా? వినగలరా? అబ్సల్యూట్‌లీ గుడ్. ఆ అవేర్‌నెస్ మనకుందా? ఇప్పుడు ఈ ఛానెల్‌లో ఈ ప్రోగ్రామ్ వస్తుంది. అది ఎంతవరకు నిజము? ఎంతవరకు వినాలి? ఎంతవరకు దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తోంది? దాని ద్వారా నన్ను నేను అభివృద్ధి పరుచుకోగలనా? సమాజానికి నేను ఇంకేమైనా చేయగలనా? ఈ క్వెషన్స్ ఏసుకుంటామా? ఒక ఇన్సిడెంట్ జరిగింది. దుమ్మెత్తి పోస్తాము. వాళ్ళతో పాటు దుమ్మెత్తి పోయడమే సమాజ సేవ అనుకుంటున్నాము. ఆ బావిలోకి దించేశారు మనల్ని. దానికన్నా ఒక సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మీరు మెడిటేషన్ చేయండి. చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. అక్కడ కూర్చొని దుమ్మెత్తి పోస్తే కాదు సామాజిక సేవ. జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలా? న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలా? ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పులు తీసుకురావాలా? తల్లిదండ్రుల పెంపకంలో మార్పులు తీసుకురావాలా? ఎక్కడ తీసుకురావాలి? ఏం చేయాలి? ఈ క్వెషన్ అడగండి. యూనివర్స్ కానీ, సబ్‌కాన్షియస్ బ్రెయిన్ కానీ ప్రతి క్వెషన్‌కి యూనివర్స్ దగ్గర ఆన్సర్స్ ఉంటుందండి. మీకు 1,00,000 క్వెషన్స్ ఉన్నాయి. 1,01 ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ లేనిది క్వెషన్ పుట్టదు. సింపుల్. పీరియడ్. మీకొక క్వెషన్ వచ్చింది అంటే ఆల్రెడీ యూనివర్స్‌లో దానికి ఆన్సర్ ఉంది గనకనే మీలో ఆ క్వెషన్ వచ్చింది. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ఎదిగారు. ఆ సొల్యూషన్, ఆ ఆన్సర్‌ని తీసుకునే ఫ్రీక్వెన్సీకి మీరు ఎదిగారు కాబట్టి మీలో ఆ క్వెషన్ పుట్టింది. అది. ఇలా ఆలోచించుకోండి. ఏదో ఒక విషయం తడుతుందేమో. ఆ బయట జరిగే ఆ సంఘటన బాధాకరమైన సంఘటనకి ఏదో ఒక సంఘటన మీరు చేయకపోవచ్చు. మీ ద్వారా జరపబడవచ్చు.
మీ ఐడియా ద్వారా ఆ ప్రపంచానికి ఏదైనా సేవ జరగొచ్చు. అంటే ఆ బాధాకరమైన సంఘటనకి సొల్యూషన్ రావచ్చు. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళ తర్వాత. వేదికలు పెట్టుకొని అలా చర్చించుకుంటూ కూర్చున్నామనుకోండి, నథింగ్ అండి. నెగెటివ్ ఎనర్జీస్. నేను ఒకప్పుడు పిచ్చిగా మామూలు పిచ్చి కాదు, చాలా సార్లు చెప్పాను మన క్లాస్‌లో. న్యూస్ పేపర్స్ చదవడం నాకు. న్యూస్ ఛానెల్స్ అంటే నాకు యూఎస్‌కొచ్చిన తర్వాత నాకు అలవాటు లేదండి. ఇక్కడ ఫస్ట్‌లో అసలు తెలుగు న్యూస్ ఛానెల్స్ అలా వచ్చేవి కాదు. నాకు టీవీ చాలా చాలా తక్కువ. నేను లాస్ట్ 22 ఇయర్స్ అయింది యూఎస్‌కొచ్చి. మా ఇంట్లో టీవీ రన్ అవ్వడం వెరీ, 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 వెరీ రేర్ అన్నమాట. వీక్లీ వన్స్ కూడా ఒక్కొక్కసారి ఆన్ చెయ్యం. ఊరికే సరదాగా అంటూ ఉండేదాన్ని. మా ఇంట్లో పాత ఇంటి దగ్గర లేక్ ఉందని చెప్పాను కదా! బ్యాక్ యార్డ్‌లో. ఊరికే అంటూ ఉండేదాన్ని. టీవీ తీసుకెళ్ళి ఆ లేక్‌లో పడేసేయాలి అని చెప్పేసి అంటూ ఉండేదాన్ననమాట. అంత తక్కువగా యూజ్ చేస్తాము. న్యూస్ పేపర్స్ మాత్రము ఒక్కటి సరిపోదు నాకు. ఈనాడు చదువుతాను, సాక్షి చదువుతాను, నమస్తే తెలంగాణ చదువుతాను, ఆంధ్రజ్యోతి చదువుతాను, ఇంకొకటుంటే ఇంకొకటి. అదే వార్తను ఇన్నిట్లో చదువుతాను. పైగా ఎంత తెలివిగా సమర్థించుకునేదాన్నంటే నేను, ఒక వార్తను ఒక్కొక్కరు ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుస్తోంది. ఇతను ఈ పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు. అతను ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా గొప్పగా ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. నేను చదివిన పరిజ్ఞానం చాలా గొప్పది అని. ఆఫీస్‌లో కూడా ఓపెన్ చేసేదాన్నండి నేను. ఏది? తెలుసుకోకుండా, ఓపెన్ చేయకుండా ఉండలేక. అలాంటిది మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నాకెక్కడ జ్ఞానోదయమైందో నాకు తెలియదు ఇన్నర్‌లో. అది తెలీదు. నేనేమి సబ్‌కాన్షియస్‌గా అనుకున్నానేమో ఇదంతా వేస్ట్ అని ఎక్కడైనా ఇలాగే క్లాస్ వింటూ ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు సండే మ్యాగజైన్‌లో స్టోరీ తప్పిస్తే ఏది కూడా ఎక్కదు. అలాగని నాకు తెలియదా అంటే ఏదైనా విషయాలు కావాల్సినయి కావాల్సిన టైంలో నా దగ్గరకొస్తూనే ఉంటాయి. ఎక్కడో ఓ దగ్గర ఏ వాట్సాప్ గ్రూప్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్ రీలో ఎక్కడో ఓ దగ్గర ఒక చిన్న న్యూస్ లాగా వస్తుంది. దాన్నేం పెద్దగా పరిపరి విధాలుగా నేను ఆలోచించను. అదెక్కడో ఆటోమేటిక్‌గా ట్యూన్ అయిపోయింది నా బ్రెయిన్‌లో అది. ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి నాకేమి తోచక ఆ పేపర్ ముందేసుకొని సండే మ్యాగజైన్ చదువుతాను కదా! ఆ కథ చదువుతాను ఒకటి. ఆ కథ చదివిన తర్వాత ఇంకేమైనా న్యూస్ చూద్దాము అని ఓపెన్ చేస్తాను కదా! బుర్రలోకెక్కదే. అస్సలెక్కదే. ఒక లైన్ చదివినా కూడా లోపల నుంచి వచ్చేస్తూ ఉంటది. ఇది రైటా? ఇది కరెక్టా? ఇక్కడ రాసింది కరెక్టే ఉందా? ఇలా వస్తూ ఉంటది. ఇంక ఇంట్రెస్ట్ పెట్టనివ్వదు నన్ను. అలా జరుగుతూ ఉంటది. ఐ జస్ట్ వాంట్ టు నేనెందుకు నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్తానంటే మాస్టర్స్, నాదైతే నాకు క్లియర్‌గా తెలుస్తుంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఎలా జరిగింది? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. అందుకని నాకిక్కడైనా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే అవి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఇతరుల గురువుల దగ్గర ఏమైనా విన్నయుంటే అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. బికాజ్ మనకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ వింటూ ఉన్నప్పుడు వాటి ద్వారా పొందే శక్తి, అది మోటివేషన్ అన్న పదం వాడతాం మనం అక్కడ. ఆ మోటివేషన్ అనేది కూడా ఎనర్జీనే అనుకుంటే, నాకు మోటివేషన్ అనడం కన్నా శక్తి అనడం కరెక్ట్‌గా అనిపిస్తది. దాని ద్వారా పొందే శక్తి చాలా ఎక్కువగా ఉంటది మనకి. సో, అది మాస్టర్స్. హ్మ్. ఇంకొకటి. ఏదెలా ఉన్నా సరే, ఈ పరిస్థితికి నేను నా తల్లిదండ్రులని నిందించను. జనరల్‌గా కొంతమందికుంటుందండి. మా పేరెంట్స్ చిన్నగున్నప్పుడు అలా ఉన్నారు కాబట్టే నేనిలా ఉన్నాను. సింపుల్‌గా బ్లేమ్ పడేస్తారండి. తప్పు కదండీ! ఎవరు నిన్ను ఈరోజు మారొద్దని చెప్పారు? సరే జరిగిపోయింది వాళ్ళ వల్ల. చిన్నప్పుడు నీ చేతిలో ఏదీ లేనప్పుడు అది జరిగిపోయింది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ నీ మీద పడింది. ఈరోజు నీకు తెలుసు కదా! బ్లేమ్ చేస్తున్నావంటే అర్థమేంటి? అది తప్పు అని నీకర్థమైంది కాబట్టే బ్లేమ్ చేస్తున్నావు వాళ్ళని. మరి ఇంకేంటండి? అది కాదా మొదటి స్టెప్పు? ఆ బ్లేమ్‌ని సరిదిద్దుకోవడానికి వాడుకోవచ్చు కదా! అటువైపు ఫింగర్స్ తిప్పే బదులు, నీ వైపు ఫింగర్స్ తిప్పుకొని ఏం చెయ్యాలి? ఎలా సరిదిద్దుకోవాలి? ఎలా బాగు చేసుకోవాలి? అని అనుకుంటే ఎంత బావుంటుంది. ఆ డైరెక్షన్‌లో ఆలోచిస్తే. ఓన్లీ పేరెంట్స్ అనే కాదు. మననెవరినైతే బ్లేమ్ చేస్తున్నామో ఏ సిట్యుయేషన్‌లోనైనా కూడా అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఏం చెప్తారంటే బ్లేమింగ్ అనే వర్డే ఉండకూడదు. లేదు. నిన్ను నువ్వు చేసుకోకూడదు. ఎదుటి వాళ్ళని చేయకూడదు. ఒక తప్పు జరిగింది. బ్లేమ్ ఎందుకు? దాన్ని సరిదిద్దుకోవడానికి మార్గం వెతుకు. చేసావు తప్పు అని అనుకుంటే ఎక్కడి నుంచొస్తుంది శక్తి?
ఒక నీళ్ళ బకెట్కి రంధ్రం పెట్టుకున్నట్టుగా అది. ఇతరులను బ్లేమ్ చేస్తే ఇంకా పెద్ద రంధ్రం పెట్టుకున్నట్టు. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకున్నా రంధ్రం పెట్టుకున్నట్టే. అసలు ఆ మార్గమే వద్దు మనకి. ఆ దారిని మూసేద్దాం. బ్లేమింగ్ అనే డోర్ ఏదైతే ఉందో ఫర్ ఎవర్ లాక్ చేసేద్దాం. ఆ డోర్‌లో నుంచి మనము వెళ్ళొద్దు, పక్క వారిని పంపించొద్దు మనం. ఆ డోర్ లాక్ చేసేద్దాం. లాక్ చేసేసి ఆ కీస్ విసిరేద్దాం ఒక సముద్రంలోకి. ఇంక దొరకకుండా. అంత శక్తి నిర్వీర్యం చేస్తదది. సో, నిందించకూడదు. మనమంతా బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులము. వాళ్ళకు తెలియని విషయాల్ని వాళ్ళు మనకెలా నేర్పగలరు చెప్పండి? మీ తల్లి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, మీ తండ్రి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలాగో నేర్పించడం అసంభవం కదా! వారి బాల్యంలో వారేమి నేర్చుకున్నారో అదే మీకు నేర్పారు. మీకు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తే, వారి బాల్యం గురించి ప్రశ్నించి తెలుసుకోండి. మీరు ఓపిగ్గా వినగలిగితే వారిలోని భయాలు, మూఢ విశ్వాసాలు వారికి ఎలా ఏర్పడ్డాయో మీరు తెలుసుకోగలుగుతారు. అవన్నీ వారు వారి బాల్యంలో అనుభవించిన భయభ్రాంతులే సుమా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు నిందించకూడదని చెప్పింది కదా! వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి అని చెప్తుంది. వాళ్ళ స్థితి ప్రకారం వాళ్ళున్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఎలా పెరిగారో అలాగే ఉన్నారు. అవే మీకు నేర్పించారు. అవే పరిస్థితులను మీరు మీరు ఎదుర్కొన్నారు చిన్నగా ఉన్నప్పుడు. వారి స్థితికెళ్ళి అడగండి. కాకపోతే క్వెషన్స్ వేయండి. మీకు చాలా జ్ఞానస్థితి ఉంది కదా! బ్లేమ్ చేసే అంత గొప్ప స్థితిలో ఉన్నారు కదా! బ్లేమ్ చేయకుండా అడగండి. ఎందుకమ్మా నీకీ భయం ఏర్పడింది? ఎందుకు నాన్న నీకిలా కోపమొచ్చింది? ఎందుకు నాన్న అందరితో బావుంటావు, అమ్మ దగ్గరకొచ్చేసరికి కోప్పడతావు? అమ్మా మా అందరికీ ఇంత బాగా చెప్తావు, నాన్న దగ్గర ఉండగానే భయపడతావు. ఎందుకమ్మా? ఏంటి నీ పరిస్థితి? ఏం జరుగుతోంది? అసలెప్పుడైనా అలా అడుగుతామా అండి మనము? ఏది జరుగుతుందో దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎలా తీసుకుంటామో, ఆమంతే ఈయనింతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలా కాదు, అడిగి చూడండి. తన ఎనర్జీ పెరుగుతుంది. మీ ఎనర్జీ కూడా పెరుగుతుంది. 70 ఏళ్లున్నారు, 80 ఏళ్లున్నారు ఇప్పుడు అడిగి ప్రయోజనం ఏంటి? నో. జ్ఞానానికి, విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. వారికైనా, మీకైనా. గుర్తుపెట్టుకోండి. దివ్యమైన వాక్యాలు ఆవిడ ఎందుకు చెప్పారు అంటే, ఎన్నో సార్లు ఉపయోగించుకోవాలి. ఆవిడ చెప్పిన వాక్యాలు ఈ బుక్‌లో. మన జీవితంలో అలాగే. మన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకొని జన్మ తీసుకుంటాము. ఇదందరికీ మనకు తెలుసు. సోల్ ప్లాన్ బుక్‌లో చాలా సార్లు దాని గురించి మాట్లాడుకున్నాము. మన తల్లిదండ్రుల్ని మనమే ఎంపిక చేసుకుంటాము అని. మనమందరము ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత ప్రదేశంలో ఈ భూతలంపై భౌతిక శరీర ధారణ చేయడానికి విచ్చేస్తాము. ఆధ్యాత్మిక పదంలో మన చైతన్య విస్తరణకు ఒక నిర్ణీత పాఠాన్ని లేదా పాఠాల్ని నేర్చుకోవడానికి ఈ భూతలానికి రావడానికి ఎంపిక చేసుకుంటాము. మన లింగాన్ని అంటే జెండర్‌ని. మనం స్త్రీనా, పురుషుడా ఆ లింగము అంటే అది. మన రంగుని, మన దేశాన్ని ఎంపిక చేసుకొని ఈ ప్రస్తుత జీవిత కాలంలో మనం నేర్చుకొనబోయే జీవిత పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే తల్లిదండ్రులను కూడా మనం ఎంపిక చేసుకుంటాము. తర్వాత పెరిగి పెద్దయ్యాక మన జీవన పరిస్థితులకు, మన సమస్యలకు మన చేతివేలుని వారి వైపు చూపిస్తూ అంతా మీ వల్లే అని మన తల్లిదండ్రులను మనం నిందిస్తాము. లేదా మన చుట్టూ ఉన్న వారిని నిందిస్తూ ఉంటాము. నిజానికి మనము అధిగమించడానికి ఎంపిక చేసుకున్న జీవిత సవాళ్లకు, పాఠాలకు మన తల్లిదండ్రులే మనకు తగినవారు. చిన్నతనంలో మనం జీవితం పట్ల కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొని, వాటికి అనుగుణంగానే మన జీవన పరిస్థితులను సృష్టించుకుంటాము. ఎన్నిసార్లు మీరు ఒకే రకమైన అనుభవాల్ని లేదా సమస్యల్ని మళ్ళీ మళ్ళీ సృష్టించుకోలేదు? ఆలోచించండి ఒకసారి. ఒకసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలా జరగడానికి కారణం మీ అంతరంగంలో మీకు మీ గురించి అటువంటి నమ్మకాలే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఆ సమస్యలు ఎంత కాలం పాటు మనల్ని వేధించాయి, లేదా అవి ఎంత పెద్ద సమస్యలు, లేదా ఆ సమస్యలు మనల్ని, మన జీవితాల్ని ఎంతగా భయభ్రాంతులకు గురి చేశాయన్నది ముఖ్యం కాదు. ఆ నమ్మకాలు మనలో ఉన్నాయా, లేదా అన్నదే ముఖ్యం. ఆ నమ్మకాల్ని మన అంతరంగంలోంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు, ఆ సమస్యలు ఇక తలెత్తవు. ఫార్ములా. లాస్ట్ వాక్యం ఫార్ములా. ఏం చేయమంటున్నారు? ఆ నమ్మకాల్ని
అంతరంగంలోంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు, ఆ సమస్యలు ఇక తలెత్తవు. ఒక మొక్కకు మీరు నీరు పోస్తా ఉంటే ఎదుగుతా ఉంది. సరి అయిన సూర్యరశ్మి, నీరు కావాల్సినవి పోస్తా ఉంటే ఎదుగుతా ఉంది. సూర్యరశ్మి ఉన్నప్పటికి కూడా వాటర్ పోయాల్సిన మొక్కలకి మీరు వాటర్ పొయ్యలేదు అనుకుంటాం. కొన్ని రోజులు పోయకపోయినా కొన్ని మొక్కలు చచ్చిపోతాయి కదా! సూర్యరశ్మి ఉంది. అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మిలోనే ఉంది. కానీ మీరు వాటర్ పోయలేదు. పోతుందా లేదా? అలాగే మనం కూడా మళ్ళీ ఒకే రకమైన సమస్యలు, ఒకే రకమైన భయాలు, ఒకే రకమైన పరిస్థితులని ఎందుకు ఎదుర్కొంటూ ఉంటాము అంటే, ఆ నమ్మకాలు, ఆ పరిస్థితులు, ఆ భయాలు, ఆందోళనలు మనలో ఉన్నంత కాలం అంటే వాటికి మనం శక్తిని ఇచ్చినంత కాలము అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. రిపీట్ కాకుండా ఉండాలి అంటే అంతరంగంలో నుంచి తొలగించి వేయండి. లోపల నుంచి తీసేసేయండి. ఒక మొక్కను రూట్ అంటే ఏంటి? వేర్లతో సహా తీసేశారనుకోండి, ఇంకేముండదు కదండి అది. అలాగే రూట్లతో మీరు సంకల్పాలు పెట్టుకున్నా కూడా ఎలా పెట్టుకోవాలి అంటే, ఒక భయం ఉందనుకోండి, ఆ భయం నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నారు లెట్స్ సే. దానికి ఎలా సంకల్పం పెట్టుకోవాలంటే, ఈ భయము ఎక్కడైతే మొదలవుతుందో ఆ వేర్ల నుండి నేను తొలగించి వేస్తున్నాను. అందుకు కావలసిన శక్తిని నేను సంపాదించుకున్నాను అని సంకల్పం పెట్టుకోవాలి. పై పొరల్లో కాదు. నాకు భయం లేదు అని నేను అనుకుంటున్నాను. అనుకుంటే సరిపోదు. మీ యొక్క ఎన్ని లక్షల కణాలున్నాయో సిస్టంలో, అన్ని లక్షల కణాల్లో ఏ ఒక్క కణాన్ని పలకరించినా కూడా ఆ భయం అనేది ఉండకూడదు. అది రూట్స్ నుంచి తీసేయడం అంటే. అది అలా సంకల్పం పెట్టుకోవాలి. దానికి నేను ఎనర్జీని ఇస్తున్నాను. ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా నా ఎనర్జీని ఆ పర్టిక్యులర్ భయం ఏదైతే ఉందో రూట్స్‌తో సహా, వేర్లతో సహా కంప్లీట్‌గా నా నుండి తీసివేయడానికి నేను శక్తిని ఇస్తున్నాను. మరి ఏమైపోవాలి ఆ భయము? మీ నుంచి బయటకొచ్చేసింది. రైట్? అది కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఆ భయము. బయటకొచ్చేసిన తర్వాత ఏం జరగాలి? ఎక్కడికెళ్ళాలి? దివ్య శక్తిగా మారిపోవాలి. ఎవరిని హార్మ్ చేయొద్దు. మన నుంచి బయటకొచ్చిన ఆ భయం అనే శక్తి మళ్ళీ యూనివర్స్‌లోకి వెళ్తుంది కదా! అది యూనివర్స్‌లోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలట? దివ్య శక్తిగా, ఏ ప్రేమగాను, ఏ క్షమాభావంగాను, దయగాను, కరుణగాను, సాయంగాను, శాంతిగాను, ప్రశాంతతగాను, చిరునవ్వులాగాను ఒక దివ్య శక్తిగా మారి విశ్వంలోకి వెళ్ళాలి. అలా పెట్టుకోవాలి సంకల్పం. ఏ లో ఎమోషన్ ని మీరు మీ నుంచి రూట్స్ తో సహా తీసేయాలనుకుంటున్నారో అది తీసివేసి దివ్యశక్తిగా మారి యూనివర్స్ అంతటా కూడా వ్యాపింపచేస్తుంది. వ్యాపించాలి. ఎందుకంటే మళ్ళీ ఆ యూనివర్స్ నుంచి నేను తీసుకుంటాను కదా శక్తిని. ఇలా నాలాగా అందరూ ఈ భయాన్ని బయటకు పంపించారనుకుందాం లో ఎమోషన్స్ ని. యూనివర్స్ అంతా ఏం ఫీల్ అవుతుంది? ఇలాంటి లో ఎమోషన్సే. మళ్ళీ నేను బ్రీత్ చేస్తున్నాను. ఏం బ్రీత్ చేస్తాను? అలాంటి లో ఎమోషన్‌నే. అవునా? సో, అలా కాకుండా దాన్ని దివ్యశక్తిలాగా మార్చి పంపించేద్దాం. ఆ దివ్యశక్తిని మనందరము పంచుకుందాం. అలా పెట్టుకోవాలన్నమాట సంకల్పం. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ session and for this opportunity. Let me stop the recording.